హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు పౌర్ణమి, నా కళ్ళలోకి చూస్తూ శ్రీమన్ లక్ష్మీనారాయణమూర్తిని తాకమ్మ, నువ్వు ఎదురు చూసే శుభవార్త చెప్తాను. నీ జీవితం ఎంతో తీయగా ఉండబోతుంది. నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి తల్లి అని మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, ఈరోజు పౌర్ణమి బాబా గారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున మనకి బాబా గారు చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మీరు బాబా గారి మీద నమ్మకంతో, భక్తితో బాబా కళ్ళలోకి చూస్తూ శ్రీమన్నారాయణమూర్తిని తాకండి. బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. శ్రీమన్ లక్ష్మీనారాయణమూర్తిని తాకిన ఎవరైతే ఉన్నారో, బాబా ప్రతిరోజు కూడా నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది. అలాగే నీకన్నా అదృష్టవంతులు అంటూ ఎవరు లేరు. నీ జీవితానికి అర్థం ఉండేలాగా ఒక మంచి సమయం దొరికింది. ఇలా ప్రతిరోజు కూడా నాకు చెప్తూనే ఉన్నావు కదా తండ్రి, నాకంటూ ఎలాంటి మంచి జరగడం లేదు, ఎలాంటి శుభవార్తలు నాకు అందడం లేదు, నేను వినటం లేదు. అసలు నా జీవితం పట్ల నాకు విరక్తి కలుగుతుంది బాబా. కేవలం నేనంటూ ఈ భూమి మీద ఉన్నాను, కానీ నా మనస్సు మాత్రం నిలకడ లేకుండా ఆందోళనకి గురి అవుతుంది బాబా. కానీ అందరికంటే నువ్వే ఎక్కువగా తండ్రి అనుకున్నాను. నా దైవం నీవే అని నేను ఎంతగానో నమ్మాను. నిన్ను ప్రాణంగా ఇష్టపడిన వారు, నేను నమ్మిన వారు నన్ను మోసం చేస్తున్నారు. అలాగే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను చాలా చులకనగా చేసి అందరిలోనూ ఎంతగానో నన్ను అగౌరవపరుస్తున్నారు. కనీసం నాకు కొంచెమైనా మర్యాద కూడా ఇవ్వటం లేదు తండ్రి. నేను ఏది చేసినా వారి కోసమే చేశాను, వారి కోసమే మంచి చేస్తున్నాను. కానీ నా విషయంలో ఏది కూడా మంచిగా జరగటం లేదు. చివరికి నా జీవితంలో దుఃఖాన్ని బహుమతిగా ఇచ్చి నా ముద్రే నన్ను బాధ పెడుతూ వారు మాత్రం సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అవును బాబా, నిజాయితీగా, ధర్మంగా, మంచి మనసుతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ క్షేమము నా క్షేమమే అంటే నేను కూడా బాగున్నట్లే, నేను బాగుంటాను. నేను చేసేటువంటి పని నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకునేటువంటి నాలాంటి పిచ్చిదానికి చాలా బాగా మంచి సమాధానం, మంచి న్యాయం చేస్తున్నావు బాబా. ఇంకా చాలు, ఈ నాటక రంగంలో ఇక నీ పాత్రను పోషించలేను, నా దుఃఖాన్ని ఆపలేను. నిరంతరం నీ పాదాల వద్ద నా సమస్యలు చిట్టాను ఉంచుతున్నాను. అయినా కూడా ఏమాత్రం కూడా కరుణించకుండా చిరునవ్వులు చిందిస్తున్నావా తండ్రి? చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తూ ఉన్నావా బాబా? ఇదేమి అంటే శ్రద్ధ, సబూరి అని చెప్తూనే ఉన్నావు తప్ప నేనుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సరైన సమాధానం రావటం లేదు బాబా. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకయాతన? నేను అసలు తట్టుకోలేకపోతున్నాను తండ్రి. అసలు నేను చేసినటువంటి తప్పేంటి తండ్రి? నాకు తెలిసి చీమకు కూడా అపకారం చేయనటువంటి కదా నాన్న. సమాజంలో న్యాయంగా బ్రతికేటువంటి వారికి కనీసం వారి జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడిపేటువంటి అదృష్టం కూడా లేదా బాబా? ఇంకా నా బాధలను, సమస్యలను, నా దుఃఖాన్ని నువ్వు చూడాలి అనుకుంటే, నీకు అంతగా ఆసరగా ఉంటే నన్నే నీలో ఐక్యం చేసుకో అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా. పిచ్చి తల్లి, నువ్వు కన్నీటితో చేసే అభిషేకాన్ని నేను స్వీకరించలేదు అని అనుకుంటున్నావా? నేను చూడటం లేదనుకుంటున్నావా? నువ్వు కాచేటువంటి ప్రతి కన్నీటి బొట్టును నా పాదాల దగ్గరికే వస్తుందమ్మా. నువ్వు పడేటువంటి మనోవేదన నేను అర్థం చేసుకుంటున్నానమ్మా. నేను నీ తండ్రిని, రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తను, పిల్లలని, అత్తమామలను నీకు ఉన్న దానిలో అందరిలో సమభాగంలో చూస్తూ అందరినీ కూడా కల్మషం లేకుండా ప్రేమిస్తున్నావు తల్లి. కానీ నీ గుర్తింపు ఎవరో గుర్తించాలి అని అందుకు మదన పడుతున్నావు తల్లి. నేను ఎవరి కోసమో కాదు కదమ్మా,
నీ వాళ్ళ కోసమే బాధ్యతగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. అది భగవంతుడికి కూడా తెలుసమ్మా. నిన్ను కేవలం ఆట బొమ్మలాగా చూసే వాళ్ళకి నీ విలువ నీవు ఎంత చేసినా అది వారికి కనిపించదు తల్లి. నీకంటూ నిన్ను అర్థం చేసుకొని గుప్పెడు ప్రేమను చూపిస్తే చాలు. ఎంతో ఆనందంతో పొంగిపోయేటువంటి మనస్తత్వం తల్లి నీది. నీలాంటి వాడు, ఎటువంటి కల్మషం లేని నా బిడ్డ తల్లి. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా తల్లి? అలాంటి వారికి నీ విలువ తెలిసి రావాలి అంటే నువ్వు కూడా వాళ్ళ పద్ధతిని అనుసరించమ్మా. వారితో ఎక్కువగా సంభాషించవద్దు. అలాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు తల్లి. మిగతా సమయం అంతా కూడా భగవంతుని ముందు నీ మనసును ఉంచు. నీ పనిని నువ్వు చక్కగా చేస్తూ ఉండు. వారికి కూడా తప్పకుండా నీ విలువ తెలుస్తుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలకి అలా దుఃఖిస్తే ఎలా తల్లి? ఇంకా లోకంలో ఎలాంటి అదృష్టానికి నోచుకోనటువంటి వాళ్ళు ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు దగ్గరలోనే ఉన్నాయమ్మా. నువ్వు అనుకున్నటువంటి రోజులు అది త్వరలోనే నువ్వు చూడబోతున్నావు. నీ బాబా తండ్రి నీకు ఇస్తున్నటువంటి సత్య ప్రమాణం తల్లి. శ్రీమన్ లక్ష్మీనారాయణమూర్తిని తాకిన ఎవరైతే ఉన్నారో తల్లి, నీ జీవితంలో శుభకరంగా మారిపోబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగానే శుభాలు జరుగుతాయమ్మా. ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నావు కదమ్మా, బాబా నాకంటూ ఒక ఇల్లు కావాలి, ఇల్లు అమర్చుకొని మేము గృహప్రవేశం చేసుకోవాలి అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నావు కదమ్మా. నువ్వు కోరుకున్నటువంటి కానీ నీకంటూ ఒక సొంత ఇల్లును అమర్చుకుంటావు తల్లి. సొంత ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉంటావమ్మా. ఇప్పటి వరకు వేటిలోని విజయం అనేది రావటం లేదు అని దుఃఖిస్తున్నావు కదమ్మా. నీకోసమే గెలుపు వార్త తీసుకొచ్చాను. దేని గురించి బాధపడవద్దు, ఆనందంగా ఉండు. ఎలా బాబా ఇదంతా సాధ్యమని అనుకుంటున్నావు కదా తల్లి? ఇన్ని రోజులు నా కోరిక ఎప్పుడు తీరుస్తావు సాయి తండ్రి అని వేడుకున్నావు కదమ్మా. ఇన్ని రోజులకు నీ గెలుపు రాబోతుంది తల్లి. ఇకపై గెలుపు కోసం పోరాడవద్దు తల్లి. నిరుత్సాహంతో కన్నీటిని కూర్చోవద్దు. ఎంత కష్టమైనా సరే అలసిపోవద్దు. నిశ్చయం మనసుతో అనుకుంటే కొండ కూడా ఎక్కగలుగుతావు తల్లి. అలాగే నమ్మకంతో పోరాడితే గెలుపు నీ సొంతం అవుతుంది తల్లి. గెలుపు కోసమే పోరాడు. ఆటంకాలు అడ్డంకులు ఏర్పడడం సహజమే తల్లి. వాటిని దాటేస్తావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఏం చెయ్యాలి అని తలిచినా నీ బుద్ధిని, నీ తెలివితేటల్ని, నీ సామర్థ్యాన్ని తలుసుకో. ఆస్తి డబ్బులు ఏమీ లేకపోయినా నీ తెలివిని, నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు నమ్ముకో తల్లి. తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఒక విషయం తెలుసా తల్లి, మోసపోయిన వాళ్ళకి ఎలా ఉండాలి అని అనుభవం వస్తుంది. ప్రయత్నించే వారిని మంచి ముగింపు వస్తుంది. నమ్మకంతో ఉన్నవారికి మంచి దారిని చూపిస్తుంది. నువ్వు దిగులుగా బాధగా కూర్చున్నంత మాత్రాన కష్టాలు తీరిపోయేది లేదు తల్లి. నిన్ను వచ్చి చూపించే వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు తల్లి. ఒకరి కోసం కాదు, నీ కోసం, నీ కుటుంబం కోసం పోరాడు తల్లి. ఎన్నో ఆటుపోట్లు అవమానాలు ఎదురైనా సరే నీ గమ్యాన్ని చేరేందుకు పోరాడు తల్లి. నీ లక్ష్యాన్ని వదులుకోవద్దు తల్లి. నువ్వు చేసే ప్రతి పని కూడా న్యాయమైనదే. అలాంటప్పుడు ఎందుకు ఇతరుల మాటలు పట్టించుకుంటావు? కష్టాన్ని మర్చిపో. నీ కష్టాన్ని కాదు, నీ కష్టానికి గల కారణమైన వాటిని కూడా మర్చిపో. అంతగా దిగులు పడతావు. నీకున్న ఈ కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయమ్మా. దిగులు పడుతూ కన్నీరు పారుస్తూ ఉండవద్దు తల్లి. సంతోషంగా ఉండమ్మా. గెలుపు తథ్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదు తల్లి. నీకు నీ బాబాను నేనున్నాను కదమ్మా. ఇక బాధపడింది చాలు. ఎవరైతే నిన్ను హేళన చేశారో అందరూ నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది తల్లి. నీ బాబా తండ్రి ఉండగా నేను బాధపడనిస్తానా తల్లి? ఒకటి గుర్తుపెట్టుకో, అంతా మంచిగానే అనుకో, మంచినే ఆలోచించు, సుఖంగా ఉండు. నీకు చేతనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. నీకు వచ్చిన కష్టకాలం కూడా సంతోషంగా ఎదుర్కో. ఎదురైన ఒడిదుడుకులన్నీ కూడా ఒక గెలుపులాగా మారుతాయి తల్లి. బాబా చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో అమ్మా. నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఐసులా కరిగిపోతాయి తల్లి. ఇస్తామన్న నమ్మకంతో చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది తల్లి. సహాయం చేస్తానంటున్నారు కానీ
నా జీవితంలో ఏ సహాయం కలగటం లేదు తండ్రి అని అనుకుంటున్నావు. ఇలాంటి ఆలోచనని మనసులోకి రానివ్వకమ్మా. ఒక ఉద్యోగం దొరకలేదు అంటే మరొక ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నమ్మకం కలగకుండా చేస్తే ఏది జరగదమ్మా. బాబా ఇస్తారు, నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి. సాధించాలనే పట్టుదల, ఓర్పు, సహనము ఉండి మీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండి నీకు విజయం ఇచ్చేలా చేస్తాడు తల్లి. నా బిడ్డ దగ్గర నేను కోరుకునేది ఒకటేనమ్మా. నీ కష్టాన్ని నీ పాదాల దగ్గర పెట్టి నువ్వు కావాలి అని అనుకునే వారికి నువ్వు నా మీద నమ్మకంతో ప్రయత్నం చేయి. తప్పకుండా నువ్వు పొందుతావు. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. అయితే ఇప్పుడే నువ్వు అనుకున్న దానికోసం ప్రయత్నం చేయి. అందులో తప్పకుండా విజయం పొందుతావు. కష్టపడి ఏ పని చేసినా సరే నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాను. 100కి 100% గెలిపిస్తాను. నీ నమ్మకాన్ని గెలిపిస్తాను. నీ స్వయం కృషికి తగిన ఫలితాన్ని నేను ఇస్తాను. నీ బాబా తోడు ఉండగా నీకు భయం ఎందుకమ్మా. శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు. తర్వాత ప్రతిరోజు కూడా సంతోషంగానే గడుపుతావు తల్లి. ఈ పౌర్ణమి రోజున నా కోసం ఈ చిన్న పని చెయ్యి తల్లి. ఈరోజు సాయంత్రం నాకు చపాతీలు ప్రసాదంగా పెట్టమ్మా. నాకు ఎంతో ఇష్టం తల్లి. నీ చేత్తో చపాతీ తినాలని ఉంది కాబట్టి ఒక్క చపాతీ అయినా సరే చేసి పెట్టు తల్లి. స్వయంగా నేనే నీ ఇంటికి వచ్చి నీ అరగిస్తానమ్మా. నీ కోరిక నెరవేరుస్తాను. సంతోషంగా ఉండేలాగా నీ కుటుంబాన్ని అంతటినీ కూడా నేను దీవిస్తాను. నా ఆశీస్సులు అలాగే ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి తల్లి. ఏ విషయంలోనూ బాధపడకుండా, ఆందోళన పడకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు కదండి ఫ్రెండ్స్. వీలు కుదిరితే కనుక ఈరోజు బాబాగారికి ఇష్టమైనటువంటి చపాతీ ప్రసాదంగా పెట్టండి. ఎందుకంటే బాబాగారికి చపాతీ అంటే చాలా ఇష్టం కదా తల్లి. బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు భిక్షాటన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చపాతీలను పెట్టేవారు. కాబట్టి మీ చేతితోటి ఈరోజు తప్పకుండా బాబాగారికి 2 చపాతీలైనా చేసి పెట్టండి ఫ్రెండ్స్. నేను బాబా కోరిక అయితే మనం ఎంతో భక్తితో శ్రద్ధతో చేసి పెట్టాము అంటే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని బాబాగారు పెట్టాను. మన కోరిక కంపల్సరీ నెరవేరుస్తుంది. అనుకున్న పనులు మంచి జరుగుతుందండి. చూసారు కదా, ప్రతి ఒక్క పనిలో మనకు మంచి జరగాలంటే భక్తితోటి కనుక బాబాగారికి చేసి పెడితే స్వయంగా ఆయనే వచ్చి స్వీకరిస్తారు. తప్పకుండా మీరు చేసి పెట్టండి. వీలు కుదరలేకపోతే కనుక కనీసం గురువారం రోజైనా సరే చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టినట్లయితే బాబాగారికి చాలా ఇష్టం. మీకు నచ్చిన ప్రసాదాన్ని కూడా చేసి పెట్టచ్చు. బాబాగారికి ఏది ఇష్టమైందో చేసి పెట్టినట్లయితే మన కోరికలు నెరవేర్చడానికి బాబాగారు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనకున్న కష్టాలన్నీ కూడా అన్నీ తీరిపోతాయి. ఆనందంగా ఉండాలి అంటే మనము భగవంతుడికి ప్రసాదంలాగా చేసి రెడీగా చేసి పెడితే ఆ భగవంతుడు మన కోరికలు అయితే నెరవేరుస్తాడండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా దేని గురించి బాధపడవద్దు, ఆనందంగా ఉండు. ఎలా బాబా ఇలా అంత సాధ్యమా అనుకుంటున్నావు కదా తల్లి. ఇన్ని రోజులు నా కోరిక ఎప్పుడు తీరుస్తావు సాయి తండ్రి అని వేడుకున్నావు కదమ్మా. ఇన్ని రోజులకు నీ గెలుపు రాబోతుంది తల్లి. ఇకపై నీ గెలుపు కోసం పోరాడవద్దు తల్లి. ఉత్సాహంతో కన్నీళ్ళతో ఎందుకు కూర్చోవద్దు. ఎంత కష్టమైనా సరే అలసిపోవద్దు. ఇచ్చే మనసుతో కొండ కూడా ఎక్కగలుగుతావు తల్లి. అలాగే నమ్మకంతో పోరాడితే గెలుపు నీ సొంతమవుతుంది తల్లి. గెలుపు కోసం పోరాడు. ఆటంకాలు అడ్డంకులు ఏర్పడడం సహజమే తల్లి. వాటిని దాటేస్తావు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.